హలో హ్యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మౌర్యన్ ఎంపైర్. మొత్తం ప్రాచీన భారత చరిత్రలోనే ఉన్నటువంటి సామ్రాజ్యాలలో చాలా పెద్ద సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. అంటే కేవలం ప్రాచీన చరిత్రే కాకుండా మొత్తం భారతదేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ వచ్చేసి మౌర్యన్ ఎంపైర్ అనమాట. మనం చెప్పుకున్నటువంటి అశోక చక్రవర్తి, చంద్రగుప్త మౌర్య, బిందుసారుడు, సంప్రతి వీళ్ళంతా కూడా ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు. చాలా పెద్ద సామ్రాజ్యంగా ఉన్నది, అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా కూడా ఈ మౌర్యన్ ఎంపైర్ ఉండేది. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ అంటే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుందాము. అసలు మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు అంటే ఏ టైంలో ఉన్నది? సో ఏ టైం నుంచి ఏ టైం వరకు మౌర్య సామ్రాజ్యం అనేది ఉండేదంటే మనకి 320 బీసీ. సో 320 బీసీ దగ్గర నుంచి 185 బీసీ వరకు ఉన్నదన్నమాట. 185 బీసీ వరకు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అనేది ఉండేది. సో అర్థమైందా? మౌర్య సామ్రాజ్యం అనేది 320 బీసీ దగ్గర నుంచి 185 బీసీ వరకు ఉన్నది. అసలు ఈ మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది? సో మౌర్య సామ్రాజ్యం అనేది ఎప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించినటువంటి విషయాలు అనేవి మనం చూద్దాం. మామూలుగా మన భారతదేశంలో మగధ సామ్రాజ్యం ఉంటుంది. మగధ సామ్రాజ్యం ఏంటి? మగధ ఎంపైర్ ఉంటుంది. మౌర్య సామ్రాజ్యం కంటే ముందు ఉన్నటువంటి సామ్రాజ్యము మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని మొదట హర్యాంక వంశం వాళ్ళు పరిపాలించారు. సో హర్యాంక వంశం వాళ్ళు. సో వీళ్ళల్లోనే మనకి బింబిసార, అజాతశత్రు ఉంటారు. తర్వాత వచ్చినటువంటి వంశం, వీళ్ళ తర్వాత శిశునాగా వంశం వచ్చింది. శిశునాగా వంశం వస్తుంది. శిశునాగా వంశంలో శిశునాగుడు, అలానే నెక్స్ట్ కాలాశోకుడు అయితే ఉంటారనమాట. వీళ్ళు రాజులు. తర్వాత శిశునాగా తర్వాత నందా వంశం వచ్చిందనమాట. నందా వంశం. సో నందా వంశంలో మహాపద్మనంద, తర్వాత ధనానందుడు ఉంటాడు. సో ధనానందుడు ఉంటారనమాట. ఈ ధనానందుడు కాలంలోనే భారతదేశం మీద అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు 326 బీసీలో. అర్థమైందా? ఈయన టైంలోనే, ఈ యొక్క ధనానంద టైంలోనే అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. ఇలా అనమాట. సో ఈ విధంగా మనకి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు వీళ్ళంతా వంశాలు. అయితే హర్యాంక కంటే ముందు బృహద్రథ వంశం ఉంటుంది. బృహద్రథ వంశము మొట్టమొదటిసారిగా మగధ ప్రాంతాన్ని పరిపాలించింది. కానీ మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది, అతిపెద్ద సామ్రాజ్యంగా ఏర్పరిచింది మాత్రం ఎవరంటే ఈ యొక్క హర్యాంక వంశం, బింబిసార అనమాట. బింబిసారను చంపి తన కొడుకు అజాతశత్రువు వచ్చేసి మగధ చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ కాలాశోకుడిని చంపేసి మహాపద్మనంద చక్రవర్తి అయ్యాడు. సో అర్థమైందా? ఈ శిశునాగ వంశానికి సంబంధించిన కాలాశోకుడిని మహాపద్మనంద చంపేస్తాడు. ఎందుకంటే ఈయన వాళ్ళ దగ్గర కమాండర్గా ఉంటాడు. చంపేసి ఈయన వచ్చాడు అనమాట. అయితే మహాపద్మనంద మొట్టమొదటి శూద్రుడు అనమాట. అప్పట్లో అందరూ బ్రాహ్మణులు, క్షత్రియులే ఉండేవాళ్ళు. ఏంటి? రాజులుగా. ఈయన మొట్టమొదటి చక్రవర్తి అనమాట. మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి శూద్ర చక్రవర్తి అనమాట. ఎవరంటే మహాపద్మనంద. అందుకే ఆయన ఏమంటారంటే సెకండ్ పరశురామ అంటారు. మన పురాణంలో ఉన్నటువంటి పరశురాముడు క్షత్రియులు మొత్తాన్ని అంతం చేశాడు. అవునా కదా? కాబట్టి ఇక్కడ కూడా ఈ మహాపద్మనందుడు మొట్టమొదటి శూద్రరాజు అనమాట. క్షత్రియుడు కాదు ఆయన, శూద్రుడు. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ నందావంశంలో ఉన్నటువంటి ధనానందుని ఓడించి, సో ధనానందుని ఓడించి చంద్రగుప్త మౌర్య. ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య ధనానందుని ఓడించి, సో ధనానందుడి మీదకి వరుస యుద్ధాలు చేస్తాడు. వరుసగా యుద్ధాలు. ఎవరి యొక్క సలహా మేరకంటే చాణక్యుడు, కౌటిల్యుడు అనమాట. కౌటిల్యుడు వచ్చేసి చంద్రగుప్త మౌర్య యొక్క గురువు. ఆయన యుద్ధ ప్రణాళికలు అన్నీ నేర్పిస్తాడు ఎవరికి? చంద్రగుప్త మౌర్యకి. కాబట్టి ఆయన యొక్క సలహాల మేరకు, ఆయన యొక్క ప్రణాళికతో చంద్రగుప్త మౌర్య ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకొని ధనానందుడి మీదకి వరుస యుద్ధాలు, ఒకే యుద్ధం కాదు. ఎందుకంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి చాలా పవర్ఫుల్.
చాలా శక్తివంతమైనటువంటి రాజు అనమాట ఆ కాలంలో. కాబట్టి ఇప్పుడు ధనానందుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే చాలా శక్తివంతమైన రాజు. ఆయన దగ్గర ఏమీ తక్కువగా లేదు ఆర్మీ. చాలా పెద్ద పెద్ద వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆర్మీ ఉండేది అప్పట్లో. గజబలం, రథ గజ తురగ పదాది దళాలు అంటారు. చతురంగ దళాలు అనమాట అప్పట్లో. మనకి 4-fold ఆర్మీ అంటారు, 4-fold ఆర్మీ సిస్టమ్ అంటారు. అంటే చతురంగ సైనిక వ్యవస్థ. రథ గజ తురగ పదాతి దళాలు అంటే రథ అంటే రథాలు ఉండేవి, గజ అంటే ఏనుగులు, యుద్ధ ఏనుగులు, తురగ దళం అంటే అశ్వదళం, గుర్రాలు, వార్ హార్సెస్ ఉండేవి, పదాతి దళం ఫుట్ సోల్జర్స్ అనమాట, నడిచి వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్తారు కదా ఫుట్ సోల్జర్స్ వీళ్ళు. ఇట్లా పెద్ద సైన్యమే ఉన్నది ధనానందుడి దగ్గర. కాబట్టి అంత అవలీలగా చంద్రగుప్త మౌర్యకి ఈజీ అవ్వలేదన్నమాట ఓడించడం. కాబట్టి వరుస యుద్ధాలు అంటే ఎక్కువ టైం ఇవ్వకుండా వరుసగా యుద్ధాలు చేయడం వల్ల ధనానందుడు బలహీనపడ్డాడు అనమాట. సో దీంతో ధనానందుని ఓడించి మగధ సామ్రాజ్య సింహాసనాన్ని చంద్రగుప్త మౌర్య జయించాడనమాట. తీసుకుని అక్కడి నుంచి ఈ యొక్క మౌర్య వంశం వచ్చింది కాబట్టి మౌర్య సామ్రాజ్యం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మగధ సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది? మౌర్య సామ్రాజ్యం కిందకి గెలిచింది అనమాట. కాబట్టి వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే మౌర్య వంశం అనమాట వీళ్ళు. సో మౌర్య వంశానికి చెందిన వాళ్ళు. సో మౌర్య వంశం. అయితే ఈ మౌర్య వంశం అనేది వీళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల లేదా శూద్రుల అని చెప్పేసి ప్రాపర్గా లేదనమాట. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే మౌర్యులు అనేవాళ్ళు శూద్రులు అని చెప్పేసి చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, కాదు వీళ్ళు క్షత్రియులే అని చెప్పేసి కొంతమంది చెప్పారనమాట. అర్థమైందా? కాబట్టి ఇలా వాళ్ళ చిహ్నం కూడా నెమలి అనమాట. మౌర్య అంటే వాళ్ళు నెమలను పెంచుకునే వాళ్ళు అనమాట, వాళ్ళు పూర్వీకుల కాలం నుంచి. సో అందువల్ల అర్థమైంది కదా. కాబట్టి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. మొట్టమొదటి చక్రవర్తి కూడా మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడే అనమాట. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యాన్ని నందా వంశాన్ని ఓడించి మగధ దగ్గర ఇక్కడ ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. సో మౌర్య సామ్రాజ్యం అనేది చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా మ్యాప్ చూసుకుంటే మొత్తం మనం గుజరాత్ దగ్గర నుంచి సో ఇలా చూసుకుంటే మొత్తం చాలా చాలా పెద్ద అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా మనకి పాకిస్తాన్ రీజను, కర్ణాటక దగ్గర వరకు, సో కర్ణాటక వరకు ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యంగానే ఉండేదన్నమాట ఒకప్పట్లో. ఇంత పెద్ద సామ్రాజ్యం. సో చూడండి, కేరళ, తమిళనాడు తప్ప ఆంధ్ర కూడా, సో ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతాలంతా కూడా మౌర్య సామ్రాజ్యం. కాబట్టి ఇంత పెద్ద సామ్రాజ్యం అశోకుడి కాలంలో మౌర్య సామ్రాజ్యం అనేది ఇంత పెద్దదనమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో కొన్ని పార్ట్స్ తప్ప ఇదంతా కూడా పాకిస్తాన్ రీజన్ అంతా కూడా మౌర్య సామ్రాజ్యమే. అంటే ఎక్కడ మనకి రాజస్థాన్ దగ్గర నుంచి కాశ్మీరు ప్రాంతాలు ఇవన్నీ కూడా అశోకుడి కాలంలో మౌర్య సామ్రాజ్యం కిందకి వచ్చాయి. ఇక్కడ మనకి బనవాసి అనే ప్రాంతం ఉంటుంది. బనవాసి అని కర్ణాటక దగ్గర ఉంటుంది. కొన్ని గ్రంథాల్లో అయితే ఆంధ్ర ప్రాంతమే మౌర్య సామ్రాజ్యానికి చివరి సరిహద్దు ప్రాంతం అని కూడా చెప్పారు. ఎందుకంటే అశోకుడికి సంబంధించినటువంటి శాసనాలు, రాతి శాసనాలు కర్నూలు ప్రాంతంలో కూడా దొరికాయి అనమాట. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి, రాజుల మందగిరి అనే ప్రాంతంలో కూడా దొరికాయి. అర్థమైందా? ఇంత పెద్ద సామ్రాజ్యం. కాబట్టి మన చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్ అనమాట వీళ్ళది. ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్ అంటే ఏంటంటే మొదటి ఉపఖండ సామ్రాజ్యం. సో ఏంటి మొదట ఉపఖండ సామ్రాజ్యం అంటే? సో మొదటి ఉపఖండ సామ్రాజ్యం అంటే ఏంటో తెలుసా? అంటే వీళ్ళు భారత ఉపఖండం మొత్తాన్ని పరిపాలించారు. ఇటు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు, ఇటు నేపాలు, భూటాను, నెక్స్ట్ మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రాంతము, అలానే మన సౌత్ ఇండియా వరకు, అంటే ఈ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించారు. కాబట్టి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని మొట్టమొదటి ఉపఖండ సామ్రాజ్యం, ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్ అని చెప్పేసి పిలిచారు. ఇంత పెద్ద సామ్రాజ్యం ఎవరికీ లేదు అప్పట్లో. ఈవెన్ మనకి కనిష్కుడు సౌత్ వైపు రాలేదు, కేవలం ఇక్కడ వరకే, ఉజ్జయిని ప్రాంతం వరకే నార్త్ ఇండియాని పరిపాలించాడు. కానీ ఒక్క మౌర్య సామ్రాజ్యం మాత్రమే ఎక్కడో ఉత్తర భారతదేశంలో స్థాపించినటువంటి ఈ మౌర్య సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్ర వరకు ఉన్నదనమాట. పైన ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు. కాబట్టి ఒక పెద్ద సబ్ కాంటినెంటల్ ఎంపైర్ ఇది. మన భారతదేశ చరిత్రలోనే మొత్తం ఎంటైర్ ఇండియన్ హిస్టరీలోనే ద ఫస్ట్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్. అశోకుడి కాలంలోనే అతిపెద్ద సామ్రాజ్యం ఉన్నది. అందుకే అశోక ది గ్రేట్ అంటారు. మన భారతదేశ చరిత్రలోనే చాలా శక్తివంతమైనటువంటి రాజు ఎవరంటే అశోకుడు, ద మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ ఇన్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ. అర్థమైందా?
సో కాబట్టి ఇలా అనమాట. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది ఈ 320లో సో 320-21 మధ్యలో చంద్రగుప్త మౌర్య ధనానందుడి మీదకి, ఎవరంటే ధనానందుడు, నందా వంశానికి సంబంధించినటువంటి ధనానందుడి మీదకి వరుస యుద్ధాలు చేశాడు. సో వరుసగా యుద్ధాలు చేసి ఇతన్ని ఓడించి మగధ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. ఈ యొక్క మగధ సామ్రాజ్యం మొత్తాన్ని, సింహాసనాన్ని చంద్రగుప్త మౌర్య ఆక్రమించుకున్నాడు, జయించాడు. దీంతో మౌర్య వంశం అనేది మొదలైందనమాట. మౌర్య వంశం అనేది మొదలైంది. సో ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది ఒక పెద్ద సామ్రాజ్యంగా అయితే ఏర్పడింది అనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు మీరు నీట్గా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. సో క్లియర్ కదా. కాబట్టి ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అనే స్థాపకుడు, కాబట్టి మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్, స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట, ఏ విధంగా మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. అయితే మౌర్యుడికి, ఈ చంద్రగుప్త మౌర్యకి సహాయం చేసినటువంటి గురువు ఎవరంటే కౌటిల్య. సో కౌటిల్య అని పిలుస్తారు. ఈయన చాణక్య అన్న కూడా, చాణక్యుడు అంటాం కదా. సో చాణక్య అన్న కౌటిల్య అన్న ఒకటే అనమాట. కాబట్టి చాణక్యుడు చంద్రగుప్త మౌర్య యొక్క గురువు అనమాట. ఆయన చంద్రగుప్త మౌర్యకి యుద్ధ విద్యలు, యుద్ధ ప్రణాళికలు, పరిపాలన ఎలా చేయాలి, ప్రజలతో ఎలా ఉండాలి, నిజమైనటువంటి రాజు అంటే ఎవరు, ఇవన్నీ కూడా ఆయన నేర్పించాడు. ఎవరికి? చంద్రగుప్త మౌర్యకి నేర్పించి ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకొని దాడి చేశాడనమాట. సో అర్థమైందా? ఈ విధంగా అయితే మనకి కొంతమంది చరిత్రకారుల ప్రకారము ఈ యొక్క కౌటిల్యాన్ని ధనానందుడు, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే ధనానందుడు అవమానించాడు. సో ఆయన ఒక పెద్ద గురువు. ఎవరు? ఈ యొక్క చాణక్యుడు అనమాట, బ్రాహ్మణ గురువు. ఆయన్ని ఈయన చంద్రగుప్త మౌర్య దగ్గర వచ్చాడనమాట. ఎందుకు వచ్చాడంటే ఈ యొక్క ధనానందుడు అవమానించడం వల్ల, ఒక పెద్ద గురువుని అలా అవమానిస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని చంద్రగుప్త మౌర్యని ఒక పెద్ద రాజుగా తయారు చేసి యుద్ధం చేయించి తన సింహాసనాన్ని కూల్చేశాడనమాట అని కొన్ని చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? సో ఇలా అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి చివరిగా మనకి బృహద్రథుడు, చివరి చక్రవర్తి. మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? చంద్రగుప్తుడు. సో చివరి చక్రవర్తి వచ్చేసి ఎవరంటే బృహద్రథుడు, బృహద్రథ. సో ఈ బృహద్రథుడు వచ్చేసి చివరి చక్రవర్తి అనమాట. ఇతని ఒక కమాండర్ అయినటువంటి పుష్యమిత్ర శుంగ అతన్ని చంపేసి, బృహద్రథుడిని చంపేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి దాంతో అతను శుంగా సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో మౌర్యులకి సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారనమాట. కాబట్టి ఇలా చంద్రగుప్త మౌర్యతో మొదలైనటువంటి మౌర్య సామ్రాజ్యం అనేది చివరి చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడితో అంతమైపోతుంది అనమాట. ఎప్పుడంటే 185 BCలో అంతమైపోతుంది. ఓకేనా? సో ఇంతవరకు క్లియర్ కదా. ఇది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. సో కంప్లీట్గా మనకి బేసిక్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి, చరిత్రలో అసలు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు అనమాట, మేజర్ సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. కాబట్టి సోర్సెస్ ఏమున్నాయి, సోర్సెస్ అనమాట, సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. అంటే ఆధారాలు, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి చాలా రకాల ఆధారాలు ఉన్నాయన్నమాట. చాలా రకాలైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ ఆధారాల్లో ప్రధానంగా మనకి విదేశీ రచనలు, అప్పట్లో గ్రీకులు వచ్చారు కదా. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య కంటే ముందు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ధనానందుడు, నందావంశానికి చెందినటువంటి ధనానందుడు మగధ సామ్రాజ్యాన్ని టైంలో ఈ యొక్క అలెగ్జాండరు, సో గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తాడు. భారతదేశం మీద దండెత్తి హైడాప్సిస్ యుద్ధం అనేది జరుగుతుంది. ఇప్పుడు జీలం నది ఒడ్డున యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఒక పక్క మన భారతీయ రాజు అయినటువంటి పోరస్ అనమాట. పోరస్ అంటే పురుషోత్తముడు, ఆయన పేరు పురుషోత్తముడు, కానీ పోరస్ అని పిలుస్తారు. ఈ అలెగ్జాండర్కి పోరస్కి మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు అలెగ్జాండర్ సేనలో మొట్టమొదటిసారిగా ఏనుగులు చూస్తారు అనమాట, గజదళాన్ని చూస్తారు. సో దాంతో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు.
ఆల్మోస్ట్ అలెగ్జాండర్ సైన్యం అనేది ఓడిపోయే దశకు వస్తుందన్నమాట చివరిగా. కానీ ఎలాగోలా అవుట్ నెంబర్డ్, ఎక్కువ పెద్ద మొత్తంలో సైన్యం ఉండడం వల్ల గెలుస్తారు. కానీ చివర ఓడిపోయే దశకి రావడం వల్ల అలెగ్జాండరు పోరస్ని అభినందిస్తాడు. సో ఇప్పటి వరకు నేను ప్రపంచంలో ఓటమి లేని చక్రవర్తిగా ఉన్నాను, కానీ మొట్టమొదటిసారి ఓటమి రుచి చూసేంతగా మీరు యుద్ధం చేశారు, మీరు ధైర్య సాహసాలకి వందనం అని చెప్పేసి అక్కడి నుంచి అలెగ్జాండరు సేనల ముందుకు రావన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో గ్రీకు నుంచి బయలుదేరి ఉంటారు, అలసిపోయి ఉంటారు. అలానే ఇంత పెద్ద సైన్యాన్ని గజబలాన్ని చూసేసరికి వాళ్ళు భయపడతారనమాట ఒక్కసారిగా. సో దాంతో వెనక్కి వెళ్ళిపోతారు. అయితే వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది గ్రీకులు, అంటే అతను అలెగ్జాండర్ యొక్క కమాండరు సెలికస్ నికేటర్ అంటారు, అతను మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అనమాట. ఓ సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఇక్కడే ఉండిపోతాడు. సో ఇట్లా కాబట్టి ఈ టైంలో గ్రీకులు చాలామంది ఉన్నారనమాట. ఆ గ్రీకులు రాయబారులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి విదేశీ రచనలుగా తీసుకోవచ్చు. ఆ రచనల్లో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి చాలా క్లుప్తంగా వివరించారు వాళ్ళు. అందులో మొట్టమొదటి వచ్చేసి మెగస్తనీస్ రాసినటువంటి, అందులో మొట్టమొదటిది విదేశీ రచనలు. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఫారెన్ లిటరీ సోర్సెస్ అనమాట. ఫారెన్ లిటరీ సోర్సెస్ అంటే విదేశీ రచనలు. విదేశీ రచనల్లో బలంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇండికా అనమాట. ఇండికా. సో ఫస్ట్ వచ్చేసి ఇండికా. సో ఇండికాని ఎవరు రచించారంటే మెగస్తనీస్ అనమాట. మెగస్తనీస్. సో మెగస్తనీస్, ఈ మెగస్తనీస్ అనేది రచించినటువంటి ఇండికా అనేది ప్రధానమైనటువంటి ఆధారం అన్నమాట ఏది మౌర్య చక్రవర్తులకి. అయితే ఈ మెగస్తనీస్ అనే అతను ఎవరు? ఈ మెగస్తనీస్ అతను గ్రీక్ అంబాసడర్ అనమాట. సో గ్రీకు అంబాసడర్. సో గ్రీక్ అంబాసడర్ అంటే గ్రీకు రాయబారి. చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానాన్ని సందర్శించినటువంటి గ్రీకు రాయబారి. సో గ్రీకు రాయబారి ఎవరంటే ఈ యొక్క మెగస్తనీస్ అనమాట. కాబట్టి చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ మెగస్తనీసు ఆయన ఒక ఆస్థానాన్ని సందర్శించాడు. కాబట్టి ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు. ఆయన సందర్శించడమే కాకుండా ఏం చేశాడంటే భారతదేశం అంతా తిరిగాడు, మన సౌత్ ప్రాంతానికి కూడా వచ్చాడు. మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సొసైటీ ఎలా ఉంది, సమాజం అనేది ఎలా ఉంది, ఆర్మీ సైనిక వ్యవస్థ ఎలా ఉంది, రాజులకి ఎన్ని కోటలు ఉన్నాయి, సో పెద్ద పెద్ద కోటలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా ఒక ట్రావెల్ అకౌంట్స్ అనమాట. అప్పట్లో రాయబారులు వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ రాసుకునేది. కాబట్టి రాసుకున్నప్పుడు వాళ్ళు అన్నీ కూడా రాసుకుంటారు కదా, అందులో ఉన్నాయన్నమాట. అందులో ఆయన చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానాన్ని సందర్శించినట్టు ఇంకా తిరిగినట్టు అన్నీ రాశాడు ఆ సమాజం గురించి. కాబట్టి ఇప్పటికీ మనకి ఆ ఇండికా పుస్తకంలో చంద్రగుప్త మౌర్య యొక్క అంటే మౌర్యుల సామ్రాజ్యం గురించి చాలా నీట్గా ఉందన్నమాట. అయితే ఈయన ఏం చెప్పాడు, సో మెగస్తనీస్ ఇండికా అయితే రాశాడు కదా. సో ఇండికా రాసినప్పుడు ఈయన ఏం చెప్పాడంటే మౌర్య సామ్రాజ్యంలో స్లేవరీ అనేది లేదనమాట, బానిసత్వం. సో బానిసత్వం అనేది లేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనమాట, అంటే క్రెడిట్స్ లేదు, ఇంట్రెస్ట్ అనుకోండి. సో అంటే వడ్డీ వ్యాపారం అనమాట, వడ్డీ వ్యాపారాలు లేవు. సో వడ్డీ వ్యాపారం అనేది కూడా లేదనమాట, వడ్డీ వ్యాపారం కూడా లేదు. అయితే ఇక్కడ పరిపాలన చాలా బాగుంది, పరిపాలన అడ్మినిస్ట్రేషన్. సో మౌర్య సామ్రాజ్యంలో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పకడ్బందీగా ఉందన్నమాట పరిపాలన. సో పరిపాలన మాత్రం చాలా క్లియర్ కట్గా ఉందని చెప్పేసి మెగస్తనీస్ చెప్పాడు అనమాట. మెగస్తనీస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ పరిపాలన కూడా రెండు రకాలుగా చాలా నీట్గా ఉంది. ఒకటి అర్బన్ అంటే పట్టణ, సో పట్టణానికి సంబంధించినటువంటి పరిపాలన ఉంది, అలానే గ్రామాలకు సంబంధించిన పరిపాలన కూడా ఉంది, విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉందని చెప్పాడు అనమాట. ఇంకా మౌర్య సామ్రాజ్యంలో 7 క్యాస్ట్ సిస్టమ్, 7 కుల వ్యవస్థ అయితే ఉందన్నమాట. 7 క్యాస్ట్ అయితే కులాలు, 7 కులాలు కలిగినటువంటి వ్యవస్థ అయితే మౌర్య సామ్రాజ్యంలో ఉందని చెప్పేసి ఈ మెగస్తనీస్ అయితే చాలా క్లియర్ కట్గా ప్రస్తావించాడు అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా ఈయన చాలా నీట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి ఫారెన్ సోర్సెస్లో విదేశీ రచనల్లో ఇది ఒకటి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్రంథం, సో ఇందులో వచ్చేసి జియోగ్రఫీ అనమాట. జియోగ్రఫీ నెక్స్ట్ సెకండ్ది జియోగ్రఫీ.
సో జియోగ్రఫీ అనమాట. ఈ జియోగ్రఫీ అనేదాన్ని ఎవరు రాశారంటే స్ట్రాబో, గ్రీకు వ్యక్తి. సో గ్రీకు చెందినటువంటి ఇతను కూడా గ్రీకు రాయబారి అనమాట. స్ట్రాబో ఇతను కూడా గ్రీకుకు సంబంధించిన వ్యక్తి, గ్రీకు వ్యక్తి. సో ఇతను రాసినటువంటి జాగ్రఫీలో కూడా చంద్రగుప్త మౌర్య గురించి ప్రస్తావించాడు. ఇతను ఏం చెప్పాడంటే చంద్రగుప్త మౌర్యకి ఈ జాగ్రఫీ ప్రకారము చంద్రగుప్త మౌర్య, సో చంద్రగుప్త మౌర్యకి అప్పట్లో గ్రీకు రాజు అయినటువంటి సెల్లికస్ నికేటర్ అనమాట. సెల్లికస్ నికేటర్ మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. సో యుద్ధంలో సెల్లికస్ నికేటర్ ఓడిపోయాడు, చంద్రగుప్త మౌర్య గెలిచాడు అనమాట. అంటే 305 BC ఆ టైంలో జరుగుతుంది. మనకు 305 BC ఈ టైంలో జరుగుతుంది అనమాట ఈ యుద్ధం అనేది. అంటే ఈ సెల్లికస్ నికేటర్ ఎవరో తెలుసా? అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న ప్రాంతాన్ని, సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించినటువంటి వ్యక్తే ఈ సెల్లికస్ నికేటర్ అనమాట. అయితే ఈ సెల్లికస్ నికేటరు అలెగ్జాండర్ యొక్క కమాండరు, అప్పటి అలెగ్జాండర్ యొక్క సైన్యాధ్యక్షుడు అనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మగధ సామ్రాజ్యం కూలిపోయింది, అక్కడ మౌర్య సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్యకి సెల్లికస్ నికేటర్ మధ్య ఒక యుద్ధం జరుగుతుంది, ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. సో ఆ యుద్ధంలో ఈ యొక్క సెల్లికస్ నికేటర్ ఓడిపోయి తన కుమార్తె, సెల్లికస్ నికేటర్ అయినటువంటి కుమార్తె హెలీనా, సో హెలీనా ఆమె పేరు వచ్చేసి హెలీనా అనమాట. హెలీనాని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి వివాహం చేశాడు. సంధిలో భాగంగా సెల్లికస్ నికేటర్ యొక్క కూతురిని ఈ యొక్క చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చేశాడు. సో దాంతో మొట్టమొదటిసారిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకున్న భారత చక్రవర్తిగా మనం చంద్రగుప్త మౌర్యని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఓడిపోయిన సంధి చేసుకుని తన కూతురునిచ్చి వివాహం చేసి కొన్ని ఏనుగుల్ని, అంటే గ్రీకు సైన్యానికి గజబలం లేదనమాట, ఏనుగులు తెలియదు వాళ్ళకి, అందువల్ల కొంత గజబలాన్ని కూడా ఆయన సమకూర్చుకున్నాడని చెప్పేసి ఇందులో ప్రస్తావించారనమాట. అదంతా ఎవరు చెప్పారు? ఈ యొక్క జాగ్రఫీలో రాసినటువంటి స్ట్రాబో చెప్పాడనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా రెండవ సోర్స్ అయినటువంటి ఈ జియోగ్రఫీలో కూడా చాలా నీట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టారియా. సో న్యాచురల్ హిస్టరీ అంటారు. సో ఈ న్యాచురల్ హిస్టరీలో కూడా న్యాచురల్ హిస్టరీ అనమాట. సో దీన్ని ఎవరు రాశారు? ఈ న్యాచురల్ హిస్టరీ వచ్చేసి ప్లీనీ అనే అతను రాశాడు. సో ప్లీనీ అనమాట, సో ప్లీనీ అనే అతను రాశాడు. ఇతను రాసినటువంటి ఈ న్యాచురల్ హిస్టరీలో కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి చాలా ప్రత్యేకంగా ఉందన్నమాట. ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి విదేశీ రచనలు, ఒకటి ఇండికా, మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, నెక్స్ట్ స్ట్రాబో రాసినటువంటి జాగ్రఫీ కావచ్చు, ఇంకా మనకి న్యాచురల్ హిస్టరీ ఎవరు ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీటన్నిటిలో కూడా చాలా నీట్గా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటి? గ్రీకు సంబంధించినవి అంటే గ్రీకు టెక్స్ట్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ చూడండి ఈ జాగ్రఫీలో ఈ స్ట్రాబో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాడు. అప్పట్లో చంద్రగుప్త మౌర్యకి మహిళలు కూడా అంగరక్షకులుగా ఉన్నారు. అంగరక్షకులు, బాడీ గార్డ్స్ అనమాట. బాడీ గార్డ్స్గా మహిళలు ఉన్నారని చెప్పేసి కూడా స్ట్రాబో చెప్పడం జరిగింది. అర్థమైందా? అంటే చూడండి అప్పట్లోనే మహిళలు వాళ్ళు ఇప్పుడు ఎస్పీజీ కమాండర్స్ ఎలా ఉంటారో, ప్రైమ్ మినిస్టర్కి ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళు అని చెప్పారు. కాబట్టి మహిళలు కూడా అంగరక్షకులుగా ఉన్నారంట. సో ఉమెన్ బాడీ గార్డ్స్. సో బాడీ గార్డ్స్ ఉమెన్ కూడా ఉన్నారు. ఎవరికంట? చంద్రగుప్త మౌర్యకి ఆ రోజుల్లో. దీని ఎవరి ప్రకారం చెప్పారు? జాగ్రఫీ ప్రకారం చెప్పారనమాట ఇలా. సో కాబట్టి ఇవన్నీ కూడా గ్రీకులు చెప్పేటువంటి ఆధారాలు. సో గ్రీకులు చెప్పేటువంటి ప్రధానమైన ఆధారాలు అనమాట. గ్రీకులు అంటే విదేశీ గ్రంథాల్లో గ్రీకులు చెప్పేటువంటి ఆధారాలు. ఒకటి ఇండికా, మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, నెక్స్ట్ జాగ్రఫీ స్ట్రాబో రాసినటువంటి జాగ్రఫీ కావచ్చు, నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ అంటే ప్లీనీ చెప్పినటువంటి హిస్టరీ కావచ్చు. ఇవన్నీ కూడా గ్రీకుల యొక్క వాటి గురించి చెప్పడం జరిగింది. సో అర్థమైందా? ఇంకా మనం చూసుకుంటే ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. సో ఒక పేరు తెలియని నాయకుడు రాశాడు. సో 4th వన్, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. సో పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంపై. దీని అర్థం ఏంటంటే తెలుగులో
ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. సో ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. సో ఇది కానీ ఇది అన్నోన్ గ్రీక్ ట్రావెలర్ అనమాట. అన్నోన్ గ్రీక్ ట్రావెలర్. సో పేరు తెలియని గ్రీకు నావికుడు రాసినటువంటి గ్రంథం అనమాట. అంటే పేరు తెలియదు, అది ఎవరు రాశారు, ఆయన పేరు తెలియదు. సో అందులో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించారు. వాళ్ళ యొక్క వ్యాపారాలు, అప్పట్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదో చెప్పారనమాట. కాబట్టి ఈ 4 మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఇండికా, జాగ్రఫీ, న్యాచురల్ హిస్టారియా, నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, ఈ 4 వచ్చేసి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రీకు రచనలు. సో గ్రీకు రచనలుగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫారెన్ లిటరసీలో. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకునే అన్నీ కూడా ఏంటంటే గ్రీకు రచనలు అనమాట. చంద్రగుప్త మౌర్య అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విదేశీ గ్రంథాల్లో గ్రీకు రచనలు. ఇంకా ఏమున్నాయి విదేశీ రచనలు గ్రీకులే కాకుండా ఇంకా ఎవరెవరు ఏమేమి చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పటివరకు మనము ఈ యొక్క చంద్రగుప్త మౌర్యకి సంబంధించి గ్రీకు రచనలు చెప్పుకున్నాం. గ్రీకులే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి బౌద్ధ గ్రంథాలు కూడా. సో బౌద్ధ గ్రంథాలు కూడా ప్రస్తావించారు ఏది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి. అందులో ప్రధానమైనది మహావంశ. మహావంశం మనం బుద్ధిజంలో డిస్కస్ చేసుకున్నాం. సో బుద్ధిజంలో ఈ మహావంశం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ మహావంశం అనేది ఏంటి? సో మహావంశం అనేది శ్రీలంకకు సంబంధించిన రచనలు అనమాట. ఇవి శ్రీలంకకు సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క మహావంశము శ్రీలంక రచన. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకోటి కూడా శ్రీలంక నుంచి మరొక గ్రంథం కూడా ఇక్కడ ఉందన్నమాట. అదేంటంటే వంశిత ప్రకాశిని. వంశిత ప్రకాశిని. సో వంశిత ప్రకాశిని. సో ఈ రెండు కూడా ఎవరంటే శ్రీలంక దేశానికి చెందినవాడు. శ్రీలంక రచనలు. శ్రీలంక ఇందాక మనం గ్రీకులకు సంబంధించి చూసాం. సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి శ్రీలంక రచనలు అనమాట ఇవి. సో మహావంశ అలానే వంశిత ప్రకాశిని. అర్థమైందా? ఇప్పుడు ఈ మహావంశ అనేది శ్రీలంకకు సంబంధించిన బుద్ధ గ్రంథం. కాబట్టి ఇది వచ్చేసి బుద్ధ గ్రంథం అనమాట. సో బుద్ధిస్ట్ టెక్స్ట్, ఇది బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట, ఇది గ్రంథం. సో బుద్ధ గ్రంథం, ఇది ఒక బుద్ధ గ్రంథం అనమాట, శ్రీలంకకు సంబంధించింది. సో ఇందులో కూడా ప్రస్తావించారు మౌర్య సామ్రాజ్యం గురించి. ఇందులో ఏం చెప్పారంటే అశోకుడు గురించి చెప్పారు. అశోకుడు, ఎందుకంటే అశోకుడు కాలంలోనే కదా బౌద్ధ మతం అనేది శ్రీలంకకి వెళ్ళింది. అశోకుడు తన సొంత కుమారుడైనటువంటి మహేంద్రాని, సొంత కూతురైనటువంటి సంఘమిత్రాన్ని ఇద్దరిని కూడా సిలోనికి పంపాడు. అప్పట్లో శ్రీలంకని సిలోన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సింహాల దేశం అని పిలిచేవాళ్ళు. సింహాల దేశానికి పంపాడు బౌద్ధ మత వ్యాప్తి కోసం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మహావంశ, దీపవంశాలో అశోకుడు గురించి కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ గ్రంథంలో అశోకుడు, అశోక చక్రవర్తి తన 99 మంది బ్రదర్స్ అనమాట. సో 99 బ్రదర్స్ని చంపాడు సింహాసనం కోసం. మనం చరిత్ర కూడా చదువుకుంటాం. అశోకుడు తన 99 మంది సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించాడు అని చెప్పి చెప్తారు. అర్థమైందా? కాబట్టి సింహాసనం కోసం ఒక పెద్ద వారసత్వ యుద్ధమే జరిగింది. అందులో అశోకుడు చాలా బలవంతుడు అనమాట, చాలా బలవంతుడు. అతనికి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిపి చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను ఒక చండాశోకుడు, చాలా దుర్మార్గుడు, క్రూరుడు అని చెప్పేసి పేర్కొన్నదనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా అయితే అశోకుడు 99 మందిని చంపి ఒక్క వ్యక్తిని మాత్రమే వదిలేశాడు. అతనే మొగలిపుత్త తిస్సా. తన బ్రదర్స్లో అందరినీ చంపి ఒకరిని వదిలేశాడు. అతనే మొగలిపుత్త తిస్సా అనమాట. ఉపగుప్తుడు అని కూడా పిలుస్తారు. అర్థమైందా? ఈ విధంగా అనమాట. కాబట్టి ఇలా 99 మందిని చంపి సింహాసనం అధిష్ఠించాడని చెప్పేసి అశోకుడు ఈ యొక్క మహావంశ గ్రంథం అయితే పేర్కొంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రంథం, ఈ గ్రంథము ఈ యొక్క అంశాన్ని బట్టి అశోకుడిని ఏమన్నది? చండాశోకుడు అని చెప్పేసి పేర్కొందనమాట. చండాశోకుడు అశోకుడు వచ్చేసి చండాశోకుడు అంటే చెడ్డ వ్యక్తి, క్రూరుడు అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడో, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఇదే గ్రంథం ఏం పేర్కొన్నదంటే ఇతని ధర్మాశోకుడుగా పేర్కొన్నది. ధర్మాశోకుడుగా పేర్కొన్నది అనమాట. కాబట్టి ధర్మాశోకుడు.
సో ఇక్కడి నుంచి ధర్మాశోకుడు మారిపోయాడు. సో చాలా క్రూరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అశోకుడు ధర్మాశోకుడు మారిపోయాడు. బౌద్ధ మతం స్వీకరించి దాని యొక్క సిద్ధాంతాన్ని పాటించిన తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కళింగ యుద్ధం. సో దీనికి మధ్యలో కళింగ యుద్ధం జరిగిందనమాట, కళింగ వారు. సో కళింగ యుద్ధం జరుగుతుంది, కళింగ బ్యాటిల్. ఈ కళింగ బ్యాటిల్ 261 BCలో జరుగుతుంది. కాబట్టి ఆ కళింగ యుద్ధం తర్వాత మానవహోమం సృష్టించాడు అశోకుడు. లక్షల మందిని ఊచకోత కోపించాడు. అక్కడ శత్రువుల యొక్క రక్తం అనేది ఒక నది మొత్తం పారిందనమాట. నది మొత్తం నీరు కంటే కూడా ఎర్రటి రంగు నీరే ప్రవహించింది. అంత పెద్ద యుద్ధం మన భారతదేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన యుద్ధం అనమాట అది. సో ఆ యుద్ధం తర్వాత అతని మనసు చెలించిపోతుంది అశోకుడిది. కాబట్టి ఆయన అప్పటికే బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉంటాడు యుద్ధానికి ముందే. కాబట్టి ఆ సిద్ధాంతాలని యుద్ధం తర్వాత పాటించాడు. అహింసా మార్గం వైపు వెళ్తాడు. ఈ విధంగా అశోకుడు చండాశోకుడు ధర్మాశోకుడుగా మారిపోయాడు అనమాట. అర్థమైందా? ఇలా కాబట్టి ఇదంతా కూడా దాన్ని క్లారిటీగా పేర్కొన్నది. సో క్లియర్గా పేర్కొంది అనమాట. ఓకేనా? ఇది మహావంశానికి సంబంధించింది. నెక్స్ట్ శ్రీలంక గ్రంథం ఏంటి? వంశిత ప్రకాశిని. సో వంశిత ప్రకాశిని అని చెప్పేసి ఇందులో ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఇదేం చెప్పిందంటే మౌర్యులు. సో మౌర్యులు అనేవాళ్ళు శాక్య వంశానికి చెందిన వాళ్ళు. శాక్య వంశం అంటే గౌతమ బుద్ధుడి యొక్క వంశానికి చెందిన వాళ్ళని చెప్పిందనమాట, శాక్య వంశం. అలానే వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు శూద్రులు కాదు, క్షత్రియులు అని చెప్పేసి ఈ గ్రంథం చెప్తుందనమాట. క్షత్రియులు అని చెప్పేసి ఈ గ్రంథం అయితే చెప్తుంది. అలానే వీళ్ళ యొక్క రాజ్యంలో బౌద్ధ జైన కేంద్రాలు కూడా ఉన్నాయి. సో బౌద్ధ మరియు జైన కేంద్రాలు, సో జైన కేంద్రాలు చాలా పెద్ద మొత్తంలో ఉండేవి అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో అర్థమైందా? ఇది వంశిత ప్రకాశం చెప్పేటువంటి ఆధారాలు. కాబట్టి వీళ్ళేం చెప్తున్నారు? మౌర్యన్స్ ఆర్ నాట్ శూద్రాస్ బట్ క్షత్రియాస్. మౌర్య అనేవాళ్ళు క్షత్రియులు, శూద్రులు కాదు. అలానే ఈ మౌర్య అనేవాళ్ళు శాక్య తెగకి సంబంధించిన వాళ్ళు. శాక్య క్లాన్కి అంటే గౌతమ బుద్ధుడు ఏ తెగకి సంబంధించిన వాళ్ళో అదే తెగకి, అదే క్లాన్కి వీళ్ళు సంబంధించిన వాళ్ళని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి ఏ గ్రంథం చెప్పిందంటే వంశిత ప్రకాశిని. ఇది శ్రీలంక గ్రంథం అనమాట. సో అర్థమైందా? ఇది చెప్పిందనమాట. నెక్స్ట్ మనకి టిబెట్ గ్రంథం కూడా ఒకటి చెప్పింది. సో టిబెట్ గ్రంథం, టిబెట్కి సంబంధించినటువంటి ఒక గ్రంథం కూడా మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పిందనమాట. అదే ద హిస్టరీ ఆఫ్ టిబెట్. ద హిస్టరీ ఆఫ్ టిబెట్. అంటే టిబెట్ చరిత్ర అని చెప్పేసి అర్థం. ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనమాట. అంటే ఇది ఏ దేశానికి చెందింది? టిబెట్ అనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి టిబెట్, సో ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది టిబెట్ అంతా కూడా. ఒకప్పుడు టిబెట్ 1950s టిబెట్ అనే స్వతంత్ర దేశం, ఒక బుద్ధ దేశం అనమాట, బుద్ధిస్ట్ కంట్రీ అది. దాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు, చైనా మొత్తం. ఎందుకంటే అక్కడంతా కూడా బౌద్ధ సన్యాసులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సైన్యం ఇటువంటివి లేవు. హిమాలయన్ కంట్రీ అది. సో పెద్దగా ఆదాయం అటువంటి లేనటువంటి కంట్రీ అనమాట, సైన్యం అవి లేవు. దాన్ని అదునుగా తీసుకొని దలైలామాని చంపేస్తామని చైనా వాళ్ళు బెదిరించడంతో దలైలామా ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన భారతదేశానికి వచ్చారు. అప్పుడు చాలా వేల మంది బౌద్ధ సన్యాసులు ప్రాణాలు దక్కించుకొని మన భారతదేశానికి వచ్చారు. మన దేశం వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. అందుకే దలైలామా ఇప్పటికి కూడా ఇక్కడే ఉంటారు. ఆయన ఒకవేళ చైనాకి వెళ్తే చంపేస్తారు వాళ్ళు. సో అర్థమైందా? అందువల్ల కాబట్టి టిబెట్ అనేది ఒకప్పుడు బుద్ధిస్ట్ కంట్రీ అనమాట, చైనా ఆక్రమించక ముందు. ఇప్పుడు చైనాలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఈ టిబెట్ ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనమాట. సో దీనికి సంబంధించింది అనమాట. దీన్ని ఎవరు రాశారంటే లామా. సో దలై లామా అంటారు, అట్లా లామా అనమాట. లామా తారానాథ్. సో లామా తారానాథ్ అని ఆయన రాశాడు. సో లామాలంటే దలై లామా. సో అట్లా వాళ్ళ పేర్లు అనమాట. లామా అంటే అక్కడ బౌద్ధ గురువు అని చెప్పేసి అర్థం అనమాట. సో అర్థమైందా? అయితే లామా తారానాథ్ 17వ శతాబ్దంలో భారత్లో గల అన్ని బౌద్ధ ప్రాంతాలకు తిరిగి ఈ పుస్తకం రాశాడు అనమాట. ఈ పుస్తకం అనేది రాశారు. అయితే ఈ పుస్తకంలో చూడండి, ఈ పుస్తకంలో ఈయన మామూలుగా ఈ తారానాథ్ ఇండియా మొత్తం తిరుగుతాడు. సో భారతదేశం అంతా తిరిగి ఈ పుస్తకాన్ని రాశాడు. దీని ప్రకారం ఈయన ఏం చెప్పాడంటే అశోకుడు తన 6 మంది సోదరుల్ని, 6 మంది మాత్రమే సోదరులు ఆయనకి, ఈ 6 మంది సోదరులను చంపేసి సింహాసనం అధిష్ఠించాడు. సో అర్థమైందా? 6 మంది సోదరుల్ని చంపి సింహాసనం అధిష్ఠించాడు. సో అశోక వాజ్ ది హీరో. ఈ గ్రంథం ప్రకారం అశోకుడు వచ్చేసి హీరో అని చెప్పి చెప్తాడు అనమాట.
సో అశోకుడు ఇక్కడ హీరోగా ప్రస్తావించాడు. ఎవరంటే లారా తారానాథ్ అనమాట. కాబట్టి హీరోగా ప్రస్తావించాడు అశోకుడిని, హీరోగా అయితే ప్రస్తావించాడు. ఏ గ్రంథంలో? ఈ యొక్క ద హిస్టరీ ఆఫ్ ది టిబెట్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు అనమాట. కాబట్టి ఇలా మహావంశ ఇంకా వీటిల్లో కానీ వీటంటిల్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం చెప్పుకునే అన్ని ఏంటి? విదేశీ గ్రంథాలు, అవునా కదా? కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకునే అన్ని కూడా విదేశీ. సో విదేశీ రచనలు, ఇవన్నీ కూడా విదేశీ రచనలు అనమాట. విదేశీ లిటరేచర్ చెప్పుకుంటున్నాం మనం. ఇంకా మనము శాస్త్రాలు అవి చెప్పుకోలేదు, నాణ్యాలు అవి చెప్పుకోలేదు. కేవలం లిటరీ సోర్సెస్ ఏమున్నాయి, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లిటరీ సోర్సెస్ ఏమున్నాయి మనం చూస్తున్నాం. అర్థమైందా? సో అందులో విదేశీ సాహిత్యం ఏముంది, గ్రీకులు ఏం చెప్పారు, తర్వాత శ్రీలంకకు సంబంధించిన బుద్ధిస్టు టెక్స్ట్ ఏం చెప్పాయి, తర్వాత టిబెట్కి సంబంధించిన బుద్ధిస్టు టెక్స్ట్ ఏం చెప్పాయి, మౌర్య సామ్రాజ్యం గురించి చూసాము. అర్థమైందా? నెక్స్ట్ దేశీయ సాహిత్యం అంటే మన ఇండియాలో అనమాట. సో మన భారతదేశానికి సంబంధించిన రచనలు ఏమున్నాయి, సో రచనలు అనేవి ఈ మౌర్యుల గురించి ఏం చెప్పాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్రకారం ఎక్కువ అడుగుతుంటారు ఇవన్నీ కూడా. సో లిటరీ సోర్సెస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకుంటూ ఉండాలి. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఇండియాలో కూడా విదేశీయం కాకుండా ఇండియాలో కూడా ఎటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాలు ఏమున్నాయి కూడా చెప్పుకుందాం. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మౌర్యులకు సంబంధించి దేశీయ సాహిత్యం ఏముంది? దేశీయ సాహిత్యం, దేశీయ అంటే మన ఇండియాకి సంబంధించి. సో దేశీయ సాహిత్యం, ఇందాక ఫారెన్ విదేశీ సాహిత్యం చూసాం, ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి అనమాట. సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఎటువంటి గ్రంథాలు అనేవి మౌర్యుల గురించి చెప్తున్నాయి చూద్దాం. సో మౌర్యుల గురించి ప్రధానంగా చెప్తున్నాయి అనేది ఇప్పుడు మనమైతే చూద్దాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, అర్థశాస్త్రం అని చెప్పేసి. అర్థశాస్త్ర కౌటిల్యుడి గురించి చూద్దాం. సో అర్థశాస్త్రం అనేది ప్రధానమైన గ్రంథం. సో ఎవరికి? ఈ యొక్క మౌర్యులకు సంబంధించింది అనమాట. ఫస్ట్ ఇది ఎవరు రాశారంటే కౌటిల్య లేదా చాణక్య. సో చాణక్యుడు రాశాడు. చాణక్యుడు దీన్ని రాశాడు. చాణక్యుడు ఎవరు? చంద్రగుప్త మౌర్య యొక్క గురువు అనమాట. చంద్రగుప్త మౌర్య యొక్క గురువు. ఈ చాణక్యుడి యొక్క మెంటర్షిప్గా ఇచ్చాడనమాట. ఆయన మార్గదర్శకుడు, ఆయనకు మొత్తం అన్ని గైడ్ చేశాడు. ఆయన గైడ్ చేయడం వల్లే ఆ మగధ సామ్రాజ్యాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన ధనానందుని ఓడించి చంద్రగుప్త మౌర్య. కాబట్టి అర్థశాస్త్రం అనమాట. చాణక్యుని ఇండియా మాకియావెల్లి అని పిలుస్తారు. మాకియావెల్లి ఆఫ్ ఇండియా. సో ఇండియన్ మాకియావెల్లి. సో మాకియావెల్లి ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే చాణక్యుని పిలుస్తారనమాట. చాణక్యుని అయితే పిలుస్తారు. ఈ అర్థశాస్త్రం అనమాట. ఈ పుస్తకంలో ఉంటాయి. సో ఈ అర్థశాస్త్రంలో ప్రధానంగా ఇక్కడ వచ్చేసి మనకి పొలిటికల్ అనమాట, రాజకీయం. సో పొలిటికల్ అండ్ ఎకనామికల్ థింగ్స్ అనమాట. అంటే రాజకీయ మరియు ఆర్థిక వ్యవహారాలు, అఫైర్స్ ఉంటాయి. రాజకీయ మరియు ఆర్థిక అంశాలు ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అర్థశాస్త్రం ఎప్పటికి కూడా ఉంటుంది. ఈ అర్థశాస్త్ర బుక్ మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే చదవండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒక రాజధర్మాన్ని ఎలా పాటించాలి, జీవితంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ప్రతి ఒక్క అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఒక పరిపాలనలో ఎలా ఉండాలి, నిజమైన పరిపాలన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. కాబట్టి అర్థశాస్త్రం ఎవరి కాలంలో రాశారు? ఈయన చాణక్యుడు రాశాడు. ఈయన చంద్రగుప్త మౌర్య యొక్క గురువు అనమాట. ఓకేనా? సో అర్థమైంది కదా. కాబట్టి ఈ విధంగా పొలిటికల్ అండ్ ఎకనమిక్ అనమాట. సో పొలిటికల్ అండ్ ఎకనమిక్ ఆ వ్యవహారాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఈ యొక్క అర్థశాస్త్రాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ అంశం ఉంటుంది, యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి. సో మీకు తెలుసో లేదో, ఇది చాలాసార్లు వినే ఉంటారు, యథా రాజా తదా ప్రజ అని. సో యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని, యథా రాజా తదా ప్రజ. సో ఈ యొక్క కొటేషన్ ఇందులోనే ఉంటుందన్నమాట. ఈ యొక్క అర్థశాస్త్రంలో ఉంటుంది యథా రాజా తదా ప్రజ అనేది. సో కాబట్టి ఈ అర్థశాస్త్రంలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. మండలా థియరీ, ఫారెన్ అఫైర్స్ కూడా ఇందులో ఉందన్నమాట. మండలా థియరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మండలా థియరీ, సో మండలా సిద్ధాంతం. ఈ మండల సిద్ధాంతం అంటే ఏంటంటే, ఈ మండల సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారంటే చాణక్యుడు చెప్పాడు.
ఇది దేని గురించి చెప్తుందంటే విదేశీ వ్యవహారాలు, ఒక రాజు యొక్క విదేశీ వ్యవహారాలు. సో విదేశీ వ్యవహారాల గురించి చెప్తుంది. సో విదేశీ వ్యవహారాలు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ఉంది. సో ఇది ఏ అనుకోండి, ఇది ఏ రాజ్యం. సో ఇది వచ్చేసి బి అనమాట, ఇది వచ్చేసి సి, ఇది వచ్చేసి డి అనుకోండి. ఎలా ఉంటుంది మండలా థియరీ. ఇది ఏ బి సి డి. ఇప్పుడు ఏకి బికి పడదు, కానీ సిఏ మాత్రం బంధువులు అయిపోతారు. ఇప్పుడు బికి సికి పడదు, కానీ సిఈ డి మాత్రం ఒకటైపోతారు. ఇప్పుడు సికి డికి పడకుంటే సిఈ మాత్రం ఒకటవుతారు. సో అర్థమైందా మండలా థియరీ. అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఎవరు? కౌటిల్యుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇప్పుడు ఇండియాకి నైబరింగ్ పొరుగు దేశం, అంటే ఇండియాకి పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్తో పడదు, కానీ పాకిస్తాన్కి పొరుగు దేశంతో పడదనమాట, ఆఫ్ఘనిస్తాన్తో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఫ్రెండ్స్ అవుతారు, అవునా కదా? మీరు చూస్తారు కదా ఇది. సో క్లియర్ కదా ఎంతవరకు? కాబట్టి ఈ విధంగా అనమాట. సో ఇలా అంటే మన పొరుగు వాళ్ళు, మనకి ఇమీడియట్గా ఉన్న పొరుగు వాళ్ళు మనకి శత్రువులు అవుతారు, వాళ్ళ శత్రువుగా ఉన్న పొరుగు వారు మనకు మిత్రులు అవుతారు. అంటే శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రువు అవుతాడు. ఇది సిద్ధాంతం, విశ్వ సిద్ధాంతం అంతే అని చెప్పేసి అప్పట్లోనే చెప్పాడు కౌటిల్యుడు. సో కౌటిల్యుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మనకు 2300 సంవత్సరాల క్రితమే కౌటిల్యుడు అర్థశాస్త్ర పుస్తకంలో చెప్పాడు. సో అర్థమైందా? ఇది మండలా థియరీ అనమాట. ఇవన్నీ కూడా కాబట్టి రాజు ఎలా పరిపాలించాలి ప్రతి ఒక్క అంశం కూడా ఈ విషయంలో ఉంటాయన్నమాట. అర్థశాస్త్ర బుక్లు అయితే ఉంటాయి. కాబట్టి కౌటిల్యుడు, అయితే ఈ కౌటిల్యుడు అర్థశాస్త్ర దేంట్లో రాశాడంటే సంస్కృతంలో రాశాడు. సంస్కృతం, సాంస్క్రిట్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ అప్పట్లో సంస్కృతమే భాష, సంస్కృతంలో ఉంటుంది. చాణక్యుడికి సంబంధించి చూసుకోండి అర్థశాస్త్ర. చాణక్యుడు దేంట్లో రాశాడంటే సంస్కృతంలో రాశాడు. అసలు ఈ చాణక్యుడి యొక్క అసలు పేరు వచ్చేసి విష్ణుగుప్త అని పిలుస్తారు. సో చాణక్యుడి యొక్క అసలు పేరు వచ్చేసి విష్ణుగుప్తుడు అనమాట. సో విష్ణుగుప్తుడు అనేది చాణక్యుడి యొక్క అసలు పేరు అనమాట. సో అర్థమైందా? కాబట్టి అర్థశాస్త్రం అనేది ప్రధానమైనటువంటి దేశీ సాహిత్యం అనమాట. ఇందులో చాలా నీట్గా ప్రతి ఒక్కటి కూడా సో అందులో ఉండడం అయితే ఉందన్నమాట. సో క్లియర్ కదా? సో అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ వచ్చేసి మనకి ముద్ర రాక్షస నెక్స్ట్ గ్రంథం. సో ఇది మొట్టమొదటి అనుకుంటే అర్థశాస్త్ర, సెకండ్ వచ్చేసి ముద్ర రాక్షస. సో ముద్ర రాక్షస ఎవరు రాస్తారంటే విశాఖదత్తుడు అని ఆయన రాశాడు. సో విశాఖదత్తుడు ఆయన రాశాడు. ఇతను ఏం చెప్పాడంటే ధనానందుడు అనే రాక్షసుణ్ణి, ధనానందుడు అనే రాక్షసుడు చాలా క్రూరుడు అనమాట. ఇతను మగధ చక్రవర్తి, మగధ సింహాసనాన్ని పరిపాలించే నందా వంశంలో చివరి చక్రవర్తి అనమాట. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధనానందుడు చాలా క్రూరుడు. ఇతన్ని చంద్రగుప్త మౌర్య ఓడించాడు. సో చంద్రగుప్త మౌర్య ఇతన్ని ఓడించి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పేసి ముద్ర రాక్షసాలో చాలా నీట్గా ఎవరు విశాఖదత్త పేర్కొన్నాడు. సో విశాఖదత్త పేర్కొన్నాడు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఈ ముద్ర రాక్షసాలో కూడా ఇతను ఏం చెప్పాడంటే చాలా నీట్గా ఇతను చెప్పాడు. ఏమని? ఈ చంద్రగుప్త మౌర్య వీళ్ళు వచ్చేసి శూద్రులు. సో వీళ్ళు శూద్రులు అనమాట, వీళ్ళు క్షత్రియులు కాదు, వీళ్ళు కూడా శూద్రులు అని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగిందనమాట ఈ ముద్ర రాక్షసాలు. సో కాబట్టి ప్రధానమైన ఆధారాలు అర్థశాస్త్రానే కాదు, అప్పట్లో ముద్ర రాక్షస కూడా చాలా ప్రధానమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి హర్షచరిత్ర మూడవది. సో మూడవ గ్రంథం వచ్చేసి హర్షచరిత్ర. సో హర్షచరిత్ర ఎవరు రాస్తారంటే బాణాభట్టుడు. సో బాణాభట్టుడు రాశాడనమాట. ఇందులో ఏం చెప్పాడంటే ఈయన, సో ఇందులో బృహద్రథుడు మౌర్య చక్రవర్తి, సో చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుడిని పుష్యమిత్ర శుంగ చంపేశాడు. పుష్యమిత్ర శుంగ చివరి చక్రవర్తి, మౌర్య వంశంలో చివరి చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడిని పుష్యమిత్ర శుంగ చంపేశాడు. ఇక్కడ చివరి మౌర్య చక్రవర్తి అంటే బృహద్రథుడు అనమాట. ఈ బృహద్రథుడిని తన కమాండరు
సైన్యాధిపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగ సైన్యాధిపతిగా ఉంటాడు. అతను ఒకరోజు బృహద్రథుని చంపేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ యొక్క శుంగ వంశాన్ని తీసుకొస్తాడు, శుంగ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి హర్షచరిత్రలో చాలా నీట్గా ఉంది. అది హర్షవర్ధుడి కాలంలో రాసినటువంటి గ్రంథం అనమాట హర్షచరిత్ర. సో అందులో కూడా చాలా నీట్గా ఈ యొక్క దేశీయ సాహిత్యం మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించాడు అనమాట. సో చాలా నీట్గా ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రాజతరంగిణి 4వ గ్రంథం. సో 4వ గ్రంథం వచ్చేసి రాజతరంగిణి. సో రాజతరంగిణి దీన్ని ఎవరు రాశారంటే కలహనుడు. సో కలహనుడు రాశాడు. ఇది మొత్తం కాశ్మీర్ గురించి చెప్తుంది అనమాట. కాశ్మీర్ యొక్క చరిత్ర గురించి చెప్తుంది రాజతరంగిణి. ఈ కలహనుడు రాసినటువంటి రాజతరంగిణిలో ఏముందంటే ఈయన ఏం చెప్పాడు, మన భారతదేశ మొట్టమొదటి చరిత్రకారుడుగా చెప్పుకోవచ్చు. ఎవరిని? కలహనుడిని ద ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు అనమాట. ఈయన ఏం చెప్పాడంటే కాశ్మీర్ ప్రాంతం గురించి చెప్పాడు రాజతరంగిణిలో. సో రాజతరంగిణిలో మొత్తం కాశ్మీర్ ప్రాంతం గురించి చెప్పాడు. ఈ అశోకుడు, మౌర్య చక్రవర్తి అశోకుడే ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని నిర్మించాడు అని చెప్పాడు అనమాట. కాశ్మీర్ ప్రాంతాన్ని నిర్మించింది ఎవరంటే అశోకుడు అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు అందులో. సో అర్థమైందా? కాబట్టి ఇలా మనకి ఈ యొక్క అర్థశాస్త్ర కావచ్చు, ముద్ర రాక్షస, హర్షచరిత్ర, రాజతరంగిణి ఇవన్నీ కూడా దేశీయ సాహిత్యాలు. సో దేశీయ సాహిత్యాలు అన్నమాట. అంటే మన ఇండియన్ లిటరేచర్ ఇదంతా కూడా మన భారతదేశ రచనలు, గ్రంథాలు మౌర్య సామ్రాజ్యం గురించి పేర్కొన్నవి. ఇంతకుముందు మనం చెప్పుకున్నవి విదేశీ గ్రంథాలు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఏంటంటే లిటరరీ సోర్సెస్ మాత్రమే, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన లిటరరీ సోర్సెస్ మాత్రమే, సాహిత్య గ్రంథాలు, ఆధారాలు. ఇంకా మనకి శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. సో మిగతా ఏమున్నాయి, ఇంకా మౌర్యులకు సంబంధించిన మిగతా ఆధారాలు ఏమున్నాయి, ఎటువంటి రాజులు చక్రవర్తులు ఉన్నారు, వాళ్ళ పరిపాలనలో ఏమేం జరిగాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.